ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారీ ప్రక్షాళన దిశగా సాగుతోంది. తాజాగా నేవీ సెక్రటరీ జాన్ సి ఫెలాన్ను తాజాగా పదవి నుంచి తొలగించారు. ఇది కేవలం ఒక రాజీనామా మాత్రమే కాదు, ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల మధ్య నెలకొన్న విభేదాల ఫలితం. నౌకల నిర్మాణం విషయంలో జాప్యం, సెక్రటరీ ఆఫ్ వార్ పీట్ హెగ్సెత్తో నెలకొన్న విభేదాలు నేవీ సెక్రటరీ ఉద్వాసనకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఆయన స్థానంలో హంకావో తాత్కాలిక నేవీ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. ఫెలాన్ ఎగ్జిట్ ట్రంప్ సర్కారులో గత 2 నెలల్లో 4వది. ఇతనికి ముందు 3 మహిళా మంత్రులు వివిధ కారణాలతో తమ పదవులకు రాజీనామా చేశారు. ఏప్రిల్ 20న రాజీనామా చేసిన లేబర్ సెక్రటరీ లోరీ చావెజ్ డిరిమెర్పై వచ్చిన ఆరోపణలు కూడా చాలా తీవ్రమైనవి. తన సెక్యూరిటీ టీంకు చెందిన ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే ప్రభుత్వ వనరులను వ్యక్తిగత పర్యటనల కోసం ఉపయోగించారని, ఆఫీసులో పని వేళల్లో మద్యం సేవించారని విచారణలో తేలింది. ఆమె భర్త, తండ్రి కూడా ఆఫీసు వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని, ముఖ్యంగా ఆమె భర్త ఆఫీసులోని మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలున్నాయి. ఇక ట్రంప్కు అత్యంత విధేయురాలైన పామ్ బాండీని ఏప్రిల్ 2 అటార్నీ జనరల్ పదవికి ఉద్వాసన పలికారు. సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ కేసులోని కీలక పత్రాలను బహిర్గతం చేయడంలో విఫలమయ్యారని, బాధితులకు న్యాయం చేయలేదని బాండీ విమర్శలు ఎదుర్కొన్నారు. అలాగే ట్రంప్ రాజకీయ ప్రత్యర్థులపై వేగంగా కేసులు నమోదు చేసి అరెస్టులు చేయలేకపోయారని ట్రంప్ ఆమె పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఇక మరో మహిళా నేత క్రిస్టీ నోమాచి 5న హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ పదవిని కోల్పోయారు. మిన్నియాపాలిసిస్లో వలసదారుల అణచివేత సమయంలో 2 అమెరికన్ పౌరులు ఫెడరల్ ఏజెంట్ల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు తన స్వంత ప్రచారం కోసం 220 మిలియన్ల ప్రభుత్వ నిధులను వెచ్చించారని, విలాసవంతమైన ప్రైవేట్ జెట్లలో ప్రయాణించారని ఆమెపై ఆరోపణలు కూడా వచ్చాయి. ఇంకా తన డిప్యూటీతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నారని వార్తలు వచ్చాయి. ఆసక్తిని కలిగించే విషయం ఏంటంటే, ఈ మహిళల స్థానంలో ట్రంప్ ప్రస్తుతం పురుషులను నియమిస్తున్నారు. ఇది మహిళా వ్యతిరేక ధోరణి అని కొందరు విమర్శిస్తున్నారు. కాగా ట్రంప్ దూకుడు చూస్తుంటే ఆయన హిట్ లిస్ట్లోని మరికొందరు త్వరలోనే ఎగ్జిట్ అవ్వచ్చంటున్నారు. రాజకీయ విశ్లేషకులు, రిపబ్లికన్ సినేటర్ల సమాచారం ప్రకారం కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్, FBI డైరెక్టర్ కాష్ పటేల్ ఈ జాబితాలో ముందున్నారు. ఇరాన్పై నౌకాదళ దిగ్బంధనం, పెంటగాన్లో జరుగుతున్న అంతర్గత సంస్కరణల నేపథ్యంలో ట్రంప్ తన టీంను మరింత కఠినంగా మార్చుకోవాలని భావిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.